వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మాటలు కోటలు దాటాయి, చేతలు గడప దాటలేదు. తమిళనాడు సీఎం విజయ్ పాలనలో మొదటి వారంలోనే 4 షాకింగ్ యూటర్న్లు ఉన్నాయి. ఎస్, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పాలనలో కేవలం 5 రోజుల్లోనే 4 షాకింగ్ యూటర్న్లు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వ్యూహాలనే విజయ్ కూడా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా రాజీ పడని సరికొత్త స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొస్తామని విజయ్ హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మొదటి వారంలోనే తీవ్ర గందరగోళం, విధానపరమైన లొంగుబాట్లు కనిపించాయి. ఇక మొదటిది, పరిపాలన పక్కన పెట్టి మూఢనమ్మకాలకు పీఠం. తన వ్యక్తిగత జ్యోతిష్యుణ్ణి ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యున్నతమైన ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీగా విజయ్ నియమించారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మరియు హేతువాద సంఘాల నుండి వెంటనే తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒత్తిడికి తలొగ్గిన విజయ్ నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను సైలెంట్ గా వెనక్కి తీసుకున్నారు. ఇక రెండవది, సనాతన ధర్మంపై మాట మార్చడం. సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శిస్తూ డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు విజయ్ పూర్తిగా మౌనం వహించాడు. కానీ ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లోని కొత్త మంత్రి అథర్వ అర్జున బహిరంగంగా ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ మాట్లాడారు. దీనితో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇక 3, ఎన్డీఏ కూటమి హామీని తుంగలో తొక్కడం. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండే ఏ శక్తుల మద్దతును తాము ఎప్పటికీ తీసుకోవని టీవీకే పార్టీ గట్టిగా చెప్పుకుంటూ వచ్చింది. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో తాము నమ్మిన సిద్ధాంతాలను పక్కన పెట్టేశారు. రహస్యంగా చర్చలు జరిపి విశ్వాస పరీక్షలో నెగ్గడం కోసం ఏఐఏడీఎంకేకి చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతును తీసుకున్నారు. ఇక 4, ఉచితాల మాయాజాలం. ఎన్నికల ప్రచారంలో మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అందించే ఒక భారీ పథకాన్ని తీసుకొస్తామని జోరుగా హామీ ఇచ్చారు. ఈ కొత్త పథకాన్ని ప్రారంభించకపోగా ప్రస్తుతం అమల్లో ఉన్న 1000 పథకాన్ని కూడా నిలిపివేసి దానిని పునర్వ్యవస్థీకరిస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడు సీఎం కేజ్రీవాల్ రూట్లోనే పయనం అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు జనం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.